నా స్మాల్ బిజినెస్ లో ఇది డే 18. ముందు రోజు నైట్ అయితే ఫుల్ గా వర్షం పడింది. బండి పైన చూసారా వర్షం నీళ్ళు ఎలా నిండిపోయాయో. షాప్ దగ్గరికి 9 కి వెళ్ళి షాప్ ఓపెన్ చేసి షాప్ చుట్టూ మొత్తం క్లీన్ చేసేసా. మిల్క్ కోవా ఫిల్ చేసి ఆల్మండ్స్ కూడా చాప్ చేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. షాప్ ఓపెన్ చేసిన 5 minutes కి కస్టమర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. ఇంకా మిల్క్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశా. ఇంకా చాలా మంది మన షాప్ లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. మన షాప్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా న్యూ గాజువాక బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన అయితే ఉంటుంది. మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు. చాలా మంది అన్న నేను కూడా నీలాగా రోడ్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీరు బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ పక్క వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. అలా మీరు ఎప్పుడైతే సిద్ధం అవుతారో రోడ్ సైడ్ బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా మీరు చేయగలుగుతారు. ఈ రోజు నైట్ 11 వరకు మిల్క్ అయితే సర్వ్ చేసాం. టోటల్ గా 30 లీటర్స్ సేల్ అయింది. క్లైమేట్ చేంజ్ వల్ల సేల్ కొంచెం డౌన్ అయింది. ఇంతకీ 30 లీటర్స్ కి కౌంటర్ సేల్ ఎంత అయ్యి ఉంటుందో కామెంట్ చేయండి. నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 30 days కన్నా ఎక్కువ అయిపోయింది, ఇంకా నువ్వు డే 18, 19 వీడియోస్ మాత్రమే చేస్తున్నావు ఏంటని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్లేస్ కోసం చాలా ఇష్యూ అయితే అయింది. చాలా ప్లేసెస్ అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉన్నా. ఆల్మోస్ట్ 10 to 15 days వరకు మన షాప్ అయితే క్లోజ్ లో ఉంది. అందుకే మనకి వీడియోస్ అనేవి ఇంత డిలే అయ్యాయి.